Okay, sir. Financial statement of a company. Information as given. Information as given. Information as given. Particulars 2006-2007. 2006-2007. Net sales 1,50,000. Less cost of goods sold. Less cost of goods sold 70,000. 70. 1,10,000. Total मतलब तीसरे अंदर 30,000 जीरो करके तीसरे लक्ष्य से नीचे 30,000 40,000 then it was gross profit less operating expenses 20,000 20,000 Next is cash in hand. Cash in hand. 5,000. Ada apa itu? Gas sama. Cash in hand. 5,000 8,000. Cash at bank. 4,000 2,000. Debtors 40,000 40. 25,000. Stock 15,000 10,000. Fixed assets 56,000 65,000. ఇది ప్రాబ్లం 15 ఇక్కడ ఇది 2060 ఇదంతా కూడా క్లోజింగ్ స్టాక్ అంతేకాదు క్లోజింగ్ స్టాక్ తీసుకోవాలి మరి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది ఇదేమవుతుంది ఇది ఈ ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి పాయింట్లే ఇస్తాడు సార్ నేను ఇదే క్యాచ్ చేయాలనుకోలేదు చాలా మంది ఏం చేస్తారు మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఇది క్లోజింగ్ ఇదే తీసుకుంటారు స్టార్టర్లో పెట్టలేదు మనకి ఫార్ములా ఏంటి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్ ఒకవేళ మనకి ఓపెనింగ్ స్టాక్ లేకపోతే క్లోజింగ్ స్టాక్ యావరేజ్ స్టాక్ కింద తీసుకుంటాం as taken to the average stock but given to the opening and closing as given to the calculation of the taken to the value of the calculation of the average stock అర్థమైందా యావరేజ్ స్టాక్ తీసుకోవాలి అప్పుడు ఇది ఏంటిది ఇది ఓపెనింగ్ అవుతుంది ఇది క్లోజింగ్ అవుతుంది దీనికి యావరేజ్ స్టాక్ ఉంటుంది దీనికి యావరేజ్ స్టాక్ ఉంటుంది కానీ దీనికి యావరేజ్ స్టాక్ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏం చేస్తారు ఎగ్జామినేషన్ లో ఇదే క్లోజింగ్ తీసుకున్నాం ఇది కూడా క్లోజింగ్ వెళ్ళిపోతారు చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ఇండికేషన్ పాయింట్ సంబంధించిన లెక్కలే కదా ఎగ్జామినేషన్ లో ఆ చిన్న పాయింట్లు అంటే
మేనేజర్ లేకపోతే ఇంకొన్ని మీరు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటి? కరెంట్ రేషియో కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ assets formula is right. Current liabilities. ఇప్పుడు మనకి కరెంట్ అసెట్స్ ఫార్ములా ఇచ్చారు. ఏసీ 2000 దేనిదే 2 లెక్కన చేయాలన్నమాట. అంతే సరిసి అప్పుడైనా రెండు ఇల్లు చేయాలి. యాక్చువల్గా రెండు ఇల్లు చేయాలి. ఏమన్నా కాదు క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత? 5,000 8,000 క్యాష్ అట్ బ్యాంక్ 4,000 2,000 గిఫ్ట్ ఆఫర్ 8,000 40,000 25,000 stocks 15,000 10,000 okay. Nine 49 second 54 64 అంతేనా? 45 నేను నీకు అర్థం కాదు. బ్లాక్ బోర్డ్ చెప్తున్నా డైరెక్ట్ అయినా లెక్క ఎవరైతే లెక్క ఎవరైతే నేను కంటిన్యూ అయ్యా 45 ఇది కరెంట్ అసెట్స్ కాదు. మాకు ఫార్ములా ముందు అప్లై చేసుకుని కరెంట్ అసెట్స్ ఒక లైన్ అంటే మనం మామూలుగా అయితే ఏమి ఉంటుందో ఒకటే వస్తుంది. ఇప్పుడు ఇది 2006 2008 కాబట్టి 2 లెక్కలనే చేయాలి. అర్థమైందా? డైరెక్ట్ పక్క కంపెనీ 2 లెక్కలనే చేయాలి. ఇది ఏ అమౌంట్ ఆ అమౌంట్ క్యాష్ హ్యాండ్ ఇదే నువ్వు అక్కడ కంటిన్యూ అయిపోయి 2 లెక్కలనే చేయాలి. అర్థమైందా? ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ చెప్పు. ఇదే లేవా? లేవా? సారీ రా, ఈ చెప్పండి కింద రాసుకోండి. నోట్స్ కింద రాయండి. సారీ కింద కంటిన్యూషన్ చేయండి. నోట్స్ ఇంకెక్కిందా కదా రాసుకోండి. క్రెడిటార్స్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఉంచాడు సార్. ఫిక్స్డ్ అసెట్స్ కింద రాసుకోండి. క్రెడిటార్స్ 36,000 12,000 క్రెడిటార్స్ 36,000 12,000 కంటిన్యూషన్ చేసుకోవాలి. యాజ్ అండర్ ఫిక్స్డ్ అసెట్స్ కంటిన్యూషన్. ఫిక్స్డ్ అసెట్స్ కంటిన్యూషన్ లెక్క ఇది అర్థం చేసుకోవాలి. ఎంత బిల్స్ పేబుల్ స్థిరాస్తుల కింద దానికి కంటిన్యూ చేయాలి. రాసుకోవాలి లెక్క 2,000 1,000 మార్గేజ్ లోన్ 10,000 20,000 నీ పోయి చెప్పలేదు. మార్గేజ్ లోన్ 10,000 20,000 ఈక్విటీ క్యాపిటల్ 60,000 60
70,000. Result surplus. Results and surplus. 12,000 12,000 7,000. Total 1,20,000. 2006. 1,20,000. 1,10,000. ఇప్పుడు కరెంట్ లైబిలిటీస్ రెండే ఉన్నాయి. మార్గేజ్ లోన్ ఉన్నా లాంగ్ టర్మ్ లైబిలిటీ అది. ఏమైంది ఫండ్స్ వాటర్ ఫండ్స్ షేర్ అవుట్ ఫండ్స్ ఈక్విటీ షేర్ గ్యాప్లో రిజర్వ్ కూడా షేర్ అవుట్ ఫండ్స్ అన్నమాట. అర్థమైందా? మనం అక్కడ నేర్చుకున్నాక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయ్యే ఇక్కడ చెప్పు రేట్ చేస్తా 36,000 ఎంతమ్మా 36,000 1,000 12,000 బిల్స్ పేబులా 2,000 1,000 ఎంత 2,000 1,000 మొత్తం ఎంత 28,000 30,000 ఇదేమో 30,000 డైరెక్ట్ నువ్వు ఎంత కన్ఫ్యూజ్ అయ్యావంటే నువ్వు ఒకసారి లిక్విడ్ రేషియో రెండో కాదు కదా, ఇది ఒకటి కరెంట్ రేషియో. రెండో లిక్విడ్ రేషియో పెట్టినప్పుడు ఇది తీసుకోకూడదు అని నేను చెప్పింది కదా. ఏది తీసుకోకూడదు? స్టాక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ రెండు ఉన్నా ఇందులో కుదిరే కనవాయి కూడుకోవాలి. అర్థమైందా మీకు? స్టాక్ను ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఉన్నా రెండు తీరేసి కనవాయి కూడుకోవాలి మీరు. అందుకు మనం ఏం చేయాలి? నువ్వు ఈ టోటల్ తీసుకుని అందరూ ఏం తీసేయాలి? స్టాక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ రెండు కట్టే ఇందులో తీసేసి ఆయన కూడా వచ్చేస్తుంది. మళ్ళీ అంతా వేసుకుని కన్నా అది నువ్వు చేసి కంగారు పట్టాను. అర్థమైందా? అదే ద్రవ్య తీసుకోవాలని చెప్పి ఏం చేయాలి? సరుకుని తప్పించేయాలి. గుర్తుపెట్టుకో. ఒకవేళ తప్పిందంటే సరుకుని ముందే చేసి కొంచెం మైనస్ కంగారు అదే తీసుకోవాలి. ఇప్పుడు వేసేసుకుంటా ద్రవ్య దాచుకుంటుంది. అర్థమైతే ఈ మూడే ఏమవుతాయి? ద్రవ్య దాచులు అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. శివా ఏంటిది? రెండో దానికి ఫస్ట్ దానికి తేడా ఏంటంటే సరుకు తీసుకోరా, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కూడా తీసుకో, ముందుగా జరిగింది ఖర్చు కూడా తీసుకో. రెండు ఉంటుంది. ఏం చేయాలి? ఇంట్లోకి డిడక్ట్ చేయాలి, తీసేయాలి. అర్థమైందా? తర్వాత ఆలోచిద్దాం. ఇది ఫస్ట్ మన ఫార్ములా సంబంధించినంతా వేసుకుందాం. కానీ ఎన్ని కట్టాలి? 2,600 కట్టాలి. ముందు 2,600 కట్టాలి. 2,600 సంబంధించి ఎంత? 64,000 by 64,000 by 38,000 38,000 అంటే ఇలా చేయడానికి కన్ఫ్యూజ్ డిజిబుల్ చేయండి. 1.68 1.6 కాకుండా అది ఎంత ఉండాలి? 2:1 ఉండాలి. ఎలా ఉండాలి? రెండు వందలేమో ఎస్ఎస్ ఉండాలి, ఒక వందేమో లైబ్రరీ ఉండాలి. లైబ్రరీ ఒక వంద కావాలి. ఇది మారది. దేనికైనా ఇవే తీసుకుంటాం. డైరెక్ట్గా మారిదా ఎస్ఎస్ మారుతాయి. గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఫిరా ఎంత ఉంది? 1.68 ఉంది. ఎంత ఉండాలి? 1 కావాలి కదా, 1 నుంచి పక్కన ఎంత ఉండాలి? 2 ఉండాలి. కానీ ఎంత ఉంది? 1.8 ఉంది. అంటే బాగుందా బాగోలేదా? గుడ్డా బ్యాడ్? గుడ్డా బ్యాడ్ సార్. 1.68 ఎంత ఉండాలి? ఇక్కడ 2 ఉందా? కాబట్టి ఆ ఇక్కడ అర్థం చేసుకుంటాడు. అందువల్ల కామెంట్ రాయొచ్చు, లేదా రాకపోతే అలా చెప్తే అది తక్కువ అయిపోతుంది. ఎందుకు కరెంట్ రేషియో ఇది నాట్ ఏ గుడ్ అనమాట. ఎలాగా? 2006 మరి 2007 చేస్తాం. ఎంత? 45,000 by 30,000 ఎంత? 45,000 by 30,000 30,000 3.46 sir. 3.46 1 ఎంత ఉండాలి? 2.1 ఉండాలి. కాబట్టి గుడ్. Yes sir. అంతే. ఏముంది? అలాగా ప్రార్థన చేసుకో బాగా. అయ్యే లాభం. ఇది మాట్లాడే కదా శ్రీరామ్, ఇదేం మాట్లాడు కరెక్ట్ మాట్లాడింది. ఫస్ట్ నాకు ఏం తీసుకున్నాం, సెకండ్ టైం కూడా అదే తీసుకోవాలి. లైట్ తీసి మారాలి. ఇప్పుడు
లిక్విడ్ అసెట్స్ కాకుండా లిక్విడ్ అసెట్స్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ అసెట్స్ మైనస్ ఈ ఫార్ములా రాసుకోవాలి స్టాక్ ప్లస్ ప్రిపేర్డ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ ఫస్ట్ 2000 ఎంత వచ్చింది 64,000 అందులో స్టాక్ ఎంత ఉంది స్టాక్ అది ఒకటి రెండు లేదు కదా రెండు దగ్గరికి రెండు కలిపి తీయాలి 49,000 sir. లేదు కాబట్టి 15,000కి ఎంత 49,000 sir. 45 49 sir. 49 49,000 2000 మొత్తం అంతా కరెక్ట్ సబ్జెక్ట్ ముందు 45,000 sir. 40 5,000 sir. Less 10,000. ఎంత ఇది 10,000 sir. 35,000. 35,000 అట్లాగే అంటే ఇప్పుడు 2000 కావాలి 2000 49,000 రూపాయలు అంతే అదే తీసుకో ఇక్కడ కూడా నేను మళ్ళీ కంప్లీట్ అయ్యావు 2000 ఏంటి 35,000 రూపాయలు 13,000 అంతే కదా అయ్యే తీసుకోవాలి లైబ్రరీ ఏం మాత్రం లైబ్రరీ అన్నింటిలో అదే తీసుకోవాలి మారేదో ఏం మారుతుంది ఎక్సెస్ మారుతాయి ఏం మారుతాయి ఎక్సెస్ మారుతాయి 1.29 sir. 1.29 sir. 29 is to 1 మామూలు కామన్ మీరు అభిలాషం అంటే 1 is to 1 ఉంటారు గుడ్డా బయట నెక్స్ట్ 0.92 sir. 0.92 92. 2 2 sir. is to 1 కానీ ఎంత ఉండాలి 1 is to 1. కాదు బ్యాడ్ Bad. మారిపోయే అంశాలు ఏవైతే ఉంటాయో అవి 3 రకాలుగా డివైడ్ చేశారు ఫస్ట్ ఏంటి ఒక మార్క్ కొంచెం లేట్ అయ్యి నగలకు మారి ఇంకోటి ఏంటి కొద్దిగా లేట్ తగ్గించుకుని మొదటిదానికన్నా త్వరగా నగలకు మారాయి ఇంకా త్వరగా నగలకు మారే రేషియాలు అర్థమైందా అందుకనే ఏం చేసాం మొదటి దాంట్లో అన్ని తీసుకున్నాం రెండో దాంట్లో స్టాక్ తీసుకున్నాం మరి స్టాక్ మనం అదే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి మార్కెట్లోకి వెళ్ళాలి సేల్స్ అవ్వాలి ఏమవుతుంది యాజ్ టేక్ ఆఫ్ టైం కొంత తయారు చేసుకుంటాం అప్పుడు కానీ క్యాష్ రాదు అది కాబట్టి ఏం చేస్తున్నాం దాన్ని తీసేస్తాం ఇప్పుడు డెప్టర్స్ అనుకోండి బెస్ట్ ఫెసిలిటీ వసూలు చేసుకోవచ్చు మరి స్టాక్ అలా కాదు కదా అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎందుకు సార్ అంటే ప్రీపెయిడ్ మనం ఆల్రెడీ అడ్వాన్స్ గా మనం పే చేసాం మరి అది ఆ టార్గెట్ ఆ టైం వచ్చేదాకా కన్క్లూజన్ అయ్యేదాకా అలా ఉంటానే ఉంటుంది అందుకని రెండు కూడా వెంటనే స్పాట్ లో నగదులో మారవు రెండో స్టెప్ అందుకు కాబట్టి ఏం చేస్తాం మనం తీసేస్తాం శివ అర్థమైందా మూడోది ఏంటంటే ఇంకా శీఘ్రంగా వెంటనే ఇలా తిట్టేసి అయిపోయినమాట వెంటనే నగదులో మారేయండి వెంటనే నగదులో మారి ఏమన్నామంటే మనకి 2006 తీసుకుందాం ఏమన్నాయి Cash in hand. 2006లో అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ ఏమేమి తీసుకోవాలో చెప్తాను Cash. Absolute liquid assets కింద సిరం క్యాష్ బ్యాగ్ క్యాష్ బ్యాగ్ Marketable securities. మార్కెటబుల్ సెక్యూరిటీస్ మార్కెట్ అయ్యేమన్నా ఇతరు 2000 క్యాష్ బ్యాగ్ ఎంత 5,000 ప్లస్ 6,000 4,000 ఏంటది క్యాష్ అట్ టైమ్స్ సెక్యూరిటీస్ ఉన్నాయా ఉన్నాయి సార్ ఉన్నాయా మార్కెటబుల్ లోన్ అది మార్కెట్ లోన్ అది అప్పు కదా అయిపోయింది
సెక్యూరిటీ అంటే ఇన్వెస్ట్మెంట్స్ రా 2000 చెప్పు 8,000, 2,000. 8,000 2,000. 2,000 ఎంత 10,000. అర్థమైనా నీకు ఏముంటాయి చూసి మొదటి దాంట్లోనేమో మొత్తం తీసుకున్నాం, రెండో దాంట్లో వచ్చి స్టాక్ ప్రిపేర్ పక్కకెట్టేసాం, మూడో దాంట్లో వచ్చి మొత్తాన్ని పక్కకెట్టేసాం, డెప్టాస్ రిసిప్ట్ ఇవన్నీ పక్కకెట్టేసి ఓన్లీ ఏం తీసుకున్నాం? Only cash. క్యాష్ డబ్బు సంబంధించి తీసుకున్నాం. అదనమాట ఇక్కడ దీని అర్థం. అర్థమైనా అప్పుడు మనకి ఫార్ములా అప్లై చేద్దాం. 2006 ఎంత ఎసెట్స్ మామూలు మారవు, డైరెక్టా ఎసెట్స్ మారుతాయి, లైబిలిటీ మామూలే ఎంత పరిస్థితి 38 అవుతుంది, అదే మారా 2007 ఎంత 10,000 by 10,000 బై 30,000. అర్థమైనా నీకు ఇది లేదు అప్పుడు ఎక్కువ ఎక్కడ అదే పరమ ద్రవ్యత్వం ఇస్తుంది నీకు ఆల్రెడీ చెప్పి చెప్పు 0.24 sir. 0.24 sir. 24 ఈస్ట్ 1 కావాలి 0.77 7 0.5 0.5 ఇస్ 1 అంటారా బాబు 0.5 is 0.5 ఇస్ 1 అంటారా ఇది బ్యాడ్ లేదు కదా 0.5 కన్నా తక్కువ ఉంది 0.5 కన్నా 2:1, 1:1, 0.5:1 అంటే మన కామన్గా ఇక అంతా మన కామన్ అది మారుతుంది, లైబ్రరీ ఎప్పుడు మారుతుంది, మారితే ఏం మారుతున్నాయి? ఎసెట్స్ మారుతాయి, అక్కడేమో 2 ఉండాలి, ఇక్కడేమో 1 ఉండాలి, ఇక్కడేమో 0.5 ఉండాలి, అంతేనా? దాన్ని ఏం చేస్తుంది బుక్లో పేపర్ కామన్ రాయమంటే రాయాలి ఎగ్జామినేషన్ అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నీకు చెప్పు ఎలాగా ఒకసారి చెప్పినాను. ఫస్ట్ కరెంట్ అదే తీసుకుంటాం, మొదటి దానికి మొత్తం లైబ్రరీస్ ఏం మారవు, అదే సెకండ్ అదే థర్డ్ అదే మారేలా ఏం మారుతా ఉంటాయి, ఎస్ఎస్ మారుతా ఉంటాయి, గుర్తుపెట్టుకో. మొదట్లో అన్ని తీసుకుంటే రెండో దాంట్లో ఏం చేస్తావు స్టాక్ చేస్తావు, మూడో దాంట్లో మొత్తం తీసి ఓన్లీ ఏం తీసుకుంటా చిరునాకు స్వల్పకాలం పెట్టుకోండి ఉంటే ఒకవేళ 3 ఉండాలి 3 లేదు సార్ గారు 3 ఉండాలి 3 లేదు ఎన్ని ఉంటాయనే తీసుకుంటా. అర్థమైనా సార్? అది క్లారిటీ రావాలి వచ్చే లెక్కలో ఇన్ని లెక్కలు చెప్పి అంత క్లారిటీ